తెలంగాణ అసెంబ్లీ లాంజ్ లో ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ శాసనసభ్యుడు పాయల్ శంకర్ ఒకే టేబుల్ పై కూర్చుని లంచ్ చేశారు. ఆ తరువాత కూడా నాన్ స్టాప్ గా ముచ్చట్లు కొనసాగాయి. ఏం మాట్లాడుకున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. అన్ని విషయాలు మాట్లాడుకున్నామని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తాను నిన్న సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కాలేదన్నారు. ఎదురు పడితే పలకరించారని అన్నారు. డైనింగ్ టేబుల్ మీద మీటింగ్ పై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా చిట్చాట్లో స్పందించారు. ఆ ముచ్చటలో ప్రత్యేకత లేదన్నారు ఆయన. అభివృద్ధి చేసిన అహంకారం ఉంటే ఓడిపోతారని, అందుకు బీఆర్ఎస్ ఓటమే నిదర్శనమని కేటీఆర్తో చెప్పారని తెలిపారు. పోలీసులను వాడుకున్న ఏ నాయకుడు బాగుపడడని చెప్పినట్టుగా పాయల్ శంకర్ తెలిపారు. ఇక అసెంబ్లీ లాంచ్ లో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి, పాయల్ శంకర్ భేటీకి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు అసెంబ్లీ లంచ్ టైంలో ఇటు అసెంబ్లీలో ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి డైనింగ్ ఏరియాలో ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇటు హైదరాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముగ్గురు కూడా ఒకే టేబుల్ మీద కూర్చొని దాదాపు గంటన్నర సేపు చర్చించుకున్నారు. ఇందులో ప్రధానంగా వివిధ తమ సమకాలీన రాజకీయ అంశాలు మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో మా మధ్య చర్చల్లో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు, కామన్ గా జనరల్ గా మాట్లాడిన మాటలే మాట్లాడుకున్నామని చెప్పి చూడ ఇటు రాజగోపాల్ రెడ్డి, మరోవైపు ఇటు పాయల్ శంకర్ ఇద్దరు కూడా స్పష్టం చేశారు. ఒకవైపు నిన్న నేను ప్రత్యేకంగా సీఎం ను కలిసినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పేసి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీన్ని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేస్తూ వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇందులోకి వచ్చారు. ఇక్కడ కామన్ గా అందరం కూర్చొని మాట్లాడుకుంటుంటామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. నిన్న సీఎం తోని అంతకు మించి వేరే విషయాలు ఏం మాట్లాడలేదు. గతంలో జరిగిన విషయాలు కూడా ఆయన కొంత ప్రస్తావించే ప్రయత్నం చేసినప్పుడు కూడా తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి అధిష్టానం హామీ ఇచ్చింది. ఇప్పుడు నేను మంత్రి పదవి కోసం ఏం ప్రాగ్లాడట్లేదని చెప్పేసి కూడా కోమటిరెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంచి పేరే వస్తుంది. కోమటిరెడ్డి చెప్పిన విషయంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలంటే నాలాంటి ఉద్యమకారుల సేవలు అవసరం ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి కూడా కోమటిరెడ్డి మాట్లాడారు. మరోవైపు ఇటు 2018 ఎలక్షన్స్ లో 88 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా మరొక 12 మందిని బీఆర్ఎస్ పార్టీ తీసుకొని పార్టీలో చేర్చుకొని తప్పు చేసిన విషయాన్ని కూడా కేటీఆర్ కు చెప్పినట్టు కోమటిరెడ్డి స్పష్టం చేశారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి.